శివలింగం యానంలో ఉన్న ఆబ్లిస్కిట్ అది ఫిల్టర్ అనుకుని అంటారు. అక్కడ అడ్వెంచర్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. హలో అండి, వెల్కమ్ టు యానం. ఇక్కడ అన్ని ఈ వీడియోలో మనం యానంలో ఉన్న టాప్ 5 ప్లేసెస్ ని కవర్ చేయబోతున్నాం. అందులో మనకి స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి యానం శివలింగం. యానం సిటీ అనేది ప్రస్తుతానికి మెయింటెనెన్స్ అయితే అంత బాగాలేదు అనమాట మేము వెళ్ళినప్పటికీ. అండ్ మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి యానం శివలింగం అండ్ యానం పుష్కర్ ఘాట్, రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తుంది యానం శివలింగం. దీనికి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అనమాట, ఏనుగుల నుంచి వస్తుంది. ఈ పక్క చూస్తుంది యానం పుష్కర్ ఘాట్. ఇంక మీరు అలా ఎదరికి వచ్చేస్తే ఇక్కడ ఐ లవ్ యానం అనే బోర్డు ఉంటుంది. ఇది చూసుకుంటే ఇంకొంచెం ఎదరికి వచ్చేస్తే ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంటుంది. మనం అక్కడ పక్కన ఐలాండ్కి టెంపుల్కి బోటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే దారిలో స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ మనకి రాజీవ్ పార్క్ అయితే ఉంటుంది. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారి బొటానికల్ గార్డెన్ వస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ భరతమాత స్టాచ్యూ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వారి బొటానికల్ గార్డెన్. లోపలికి వెళ్ళనిస్తారు కానీ మేము వెళ్ళినప్పటికైతే క్లోజ్ అనమాట. అండ్ ఇంకా ఎదరికి వెళ్తే మనకి జీసస్ క్రిస్ట్ యొక్క స్టాచ్యూ అయితే ఉంటుంది. యానంలో మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ 4 ఉన్నాయి. అండ్ ఆల్సో మర్చిపోకండి బాలయోగి గారి వారధి కూడా చూడండి. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం యానంలో. ఇది యానం ఈఫిల్ టవర్ అని కూడా అంటారు. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చెత్తలా ఉంది. లోపలికి వెళ్ళగానే మేము అసలు యానం ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నాం లేదంటే తుప్పలు ఉన్నాం అర్థం కాలేదన్నమాట. ఏంటి మమ్మీ ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి అయితే చేస్తుంది అనమాట, రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా. ఉన్నాం, ఇంకెవ్వరు లేరు, మొత్తం అంతా ఖాళీ. మనకి లోపల అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో డెమో చూపించారు, ఒకసారి చూడండి ఎలా ఉంది. అబ్బా ఎంత నీట్గా ఉంది, అంటే ఎంత బాగుంది కదా. చాలా చూస్తే దారుణంగా ఉందంటే లిఫ్ట్ సర్వీస్ లేదు. మెట్లు చూస్తే వంకర టింకరే. మేము వెళ్ళిపోతాం కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? డొల్ల ఏమీ లేదు, లోపలేం లేదు, డొల్లా. ఇంకా లిఫ్ట్ విషయానికి వస్తే అది లిఫ్టా లేదంటే చెత్త కుప్ప అర్థం కాలేదు అనమాట. లిఫ్ట్ అలా ఉంది. అండ్ మనకి స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకి ఐరన్ స్టెప్స్ వస్తాయి, కొంచెం సేఫ్గా ఉండండి. ఇరిగిన కుర్చీ రెస్టారెంట్ రాశారు కానీ రెస్టారెంట్ ఏమీ లేదు. మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు. జాతర రే జర్రుంటే చచ్చిపోతుంటరా. వెళ్ళినప్పటికీ ఒక్కరు లేరనమాట, అందరూ కిందే ఉన్నారు. అది కూడా ఇద్దరున్నారు అంతే. చాలా భయం వేసింది అని చెప్పాలంటే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ టికెట్ ప్రైస్ 30 రూపీస్ అనమాట. లోపల అడ్వెంచరస్ ఉంటుంది, బోట్ కూడా ఉంటుంది. అబ్బా లాస్ట్ కి యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూస్తే అని ఫుల్ఫిల్ అవ్వదు అనుకుంటాం. ఇది ఒక్కటే సాటిస్ఫాక్టరీ, మిగతా అన్ని యావరేజ్. మీకు అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా బిల్డింగ్, అక్కడ టికెట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి బైక్స్ ఉన్నాయి కదా, అక్కడ సైన్ పెట్టి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ వంతెన అయితే బాగా కట్టారనమాట చెక్కలతో, మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. లోపల మనకి అంత పెద్ద ఏమీ లేదు చూడడానికి. అండ్ అక్కడ వైల్డ్ లైఫ్ ఉంటుంది అన్నారు, వైల్డ్ లైఫ్ కూడా ఏమీ లేదు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను కోరింగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ గురించి, వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి. అందులో కూడా ఏమీ లేవు, కొంగలు తప్ప. అండ్ అక్కడ బోట్ రైడ్ విషయానికి వస్తే 600 అంట 6 మెంబర్స్కి స్పీడ్ బోటు, 30 మినిట్స్ జర్నీ అంతా ఉంటుంది. ఇక్కడ మాత్రం 2 ఉయ్యాలు ఉన్నాయి, జాగ్రత్తగా అవ్వచ్చు అనమాట కూర్చుని. అట్టగా మేము వెళ్ళే టైంకి అక్కడ చేపలు పట్టుకుని వెళ్తున్నారు. ఈ ప్లేస్ కూడా చిన్నపిల్లలకి పెద్ద సెట్ అవుతుంది అనమాట, ఎందుకంటే చెక్కలు అనేవి ఊగుతున్నాయి, చాలా లూజ్గా అయితే ఉంది, ఎలా అక్కడక్కడ ఇరిగిపోయి ఉంది. యానం గురించి చెప్పాలంటే యానంలో పెట్రోల్ ప్రైసెస్ చాలా చీప్. కానీ ప్రస్తుతం గల్ఫ్ వార్ కారణంగా ఇక్కడ మనకి పెట్రోల్ ప్రైసెస్ కూడా హైక్ అయ్యాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో 170 రూపీస్ పర్ లీటర్ ఉంటే మనకి యానం పుదుచ్చేరిలో అయితే 110 రూపీస్ అయితే ఉంది. ఇంకా యానం అంటే మందు బాబులకి పండగ అనమాట, మనకు సంబంధం లేదు అది. మా వాడైతే ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయి పిల్లల్ని గుద్దేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.